కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూత్లలో మార్పులు చేయడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. మధ్యాహ్నం ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఎన్నికల సంఘానికి పోలింగ్ బూత్ల విషయంలో ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూత్లలో మార్పులు చేయడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. మధ్యాహ్నం ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఎన్నికల సంఘానికి పోలింగ్ బూత్ల విషయంలో ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రైట్, పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్లో విచారణకు రాబోతుంది వైసీపీ వేసినటువంటి పిటిషన్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఎలాంటి అంశాలను పొందుపరిచింది వైసీపీ? ప్రధానంగా కూడా పులివెందులలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో రేపు జరగబోతా ఉన్నాయి. పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ రెండింటికి సంబంధించి ఎన్నికలను అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు వైసీపీ అధినేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులు కావడంతో ఆ పార్టీ కూడా ఈ జెడ్పీటీసీ ఎన్నికల్ని ఒక సవాల్గా తీసుకున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య కూడా ఈ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది ఒక హోరుగా మారిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో 6 బూతులు ఏదైతే పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికల పోలింగ్ బూతులను 6 మారుస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి వాటిని ఆ మార్పుల మీద సవాలు చేస్తూ అయితే వైసీపీ ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ని దాఖలు చేసింది. 6 పోలింగ్ బూతులు ఏదైతే ఉన్నాయో వాటి మార్పు నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి వాటిని తిరిగి స్థానంలో మార్చడానికి సంబంధించి ఎన్నికల కమిషనర్కు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్లో అయితే వైసీపీ అయితే పేర్కొనడం కూడా జరిగింది. ఆ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు అనుమతించినటువంటి న్యాయస్థానం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అంటే 2:30 తర్వాత దీని మీద విచారణ అయితే చేపట్టబోతా ఉంది. రేపే ఎన్నిక ప్రక్రియ ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్కు ఇవాళ ఖచ్చితంగా దీని మీద ఆదేశాలు ఇవ్వాలనేది వైసీపీ తన పిటిషన్లో అయితే పేర్కొంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.